చెవుల్లో మోతం అవుతుంది. చెవులో మోత వల్ల మాకు నిద్ర పట్టడం లేదు. చెవులో మోత వల్ల మాకు అసలు మనశ్శాంతి ఉండటం లేదు. ఈ చెవులో మోత ఎందుకు వస్తుంది? ఓకే, లెట్స్ నో అబౌట్ ఇట్. దీని గురించి మనం తెలుసుకుందాం డీటెయిల్ గా. Hi, hello. Myself, Dr. Gangaraju Kadiyala. I'm a senior clinical and interventional audiologist, fellowship in cochlear implants and vestibular medicine, fellowship in aspiration prevention and swallowing management. Yeah, మీరు విన్నటువంటిది అక్షరాల నిజం అండి. మీరు చెప్తున్నటువంటి సమస్య చాలా మందిలో సర్వసాధారణంగా ఉండేటువంటి సమస్య. కానీ ఇది అందులో ఇగ్నరెన్స్ కి గురవుతున్నటువంటి సర్వసాధారణమైనటువంటి సీరియస్ కండిషన్ అయినటువంటి టీనేజర్స్. దిస్ ఇస్ కాల్డ్ టీనైటిస్. ఎందుకు అని అంటే చెవుల్లో మూతలు వచ్చేస్తున్నాయండి. వచ్చేస్తున్నాయండి. వయసు అయిపోతుంది కదండి, వచ్చేస్తున్నాయి. అబ్బా ఈ మూతతో మేము తట్టుకోలేకపోతున్నాం అండి, వయసు అయిపోతుంది ఇది చేస్తాం. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వయసుకి టినైటిస్ కి సంబంధం లేదు. కానీ టినైటిస్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? చెవుల్లో నుంచి వస్తుంది. చెవుల్లో నుంచి ఎందుకు వస్తుంది? మీ చెవి నరం ఆపదలో ఉంది, నన్ను కాపాడండి బాబు అంటూ చేసేటువంటి ఒక ఆర్తనాదమే టినైటిస్. కొంతమందిలో అది వస్తుంది, పర్మనెంట్ గా ఉంటుంది. కొంతమందిలో వస్తుంది, పోతూ ఉంది. కొంతమందిలో వేరు రకాలుగా ఉంటుంది టినైటిస్ కూడా. కొందరిలో హోర్ లాగా ఉంటుంది, కొంతమందిలో సముద్రపు హోర్ లాగా ఉంటుంది, కొంతమంది ఏసు హోర్ లాగా ఉంటుంది, కొంతమందికి పల్సటైల్ ఉంటుంది, వర్షపు నీరు డ్రాప్ గా పడినట్టు ఉంటుంది, కొంతమందికి ఎక్కువ అంటూ శబ్దం కంటిన్యూస్ గా ఉంటుంది. వీటిన్నిటిలో ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా వచ్చేటువంటిది సమస్య ఏంటి అని అంటే న్యూరల్ ప్రాబ్లం ఉండొచ్చు కంపల్సరీ. 8th క్రేనియల్ నర్వ్, ఆడిటరీ నర్వ్ సమస్యలు ఉంది. అంటే వినికిడికి అప్పుడు కొందరికి ఈ సమస్య ఒక చెవిలో ఉంటుంది, కొందరికి రేర్ గా 2 చెవుల్లోనూ ఉంటుంది. సో దీనికి అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇప్పుడు మన దగ్గర ఏషియన్ ఈఎన్టీ కేర్ లో అవైలబుల్ ఉన్నాయి. ఎందుకు సార్ అక్కడ వేరే దగ్గర లేవా ఏంటి విషయం అంటే కనుక డెఫినెట్ గా డామ్ షూర్ గా నేను చెప్పగలిగేది ఒకటే, ఎస్, మా యూనిక్ అండ్ స్పెషాలిటీ కేర్ ఏంటి అని అంటే కనుక టినైటిస్ మేనేజ్మెంట్ లో మేము అత్యున్నతమైనటువంటి ట్రీట్మెంట్ విధానాలను పాటిస్తాం. ఏంటి అని అంటే టినైటోగ్రామ్ చేయడం జరుగుతుంది. టినైటోగ్రామ్ చేసిన తర్వాత ఆ టినైటిస్ ఎందుకు వస్తుంది అంటే హీరింగ్ నర్వ్ డ్యామేజ్ అవడం వల్ల వస్తుందా, లేకపోతే కనుక హీరింగ్ లాస్ ఉన్నప్పటికీను హీరింగ్ ఎయిడ్ యూజ్ చేస్తున్నప్పటికీ వస్తుందా, లేకపోతే మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల వస్తుందా, లేకపోతే బ్రెయిన్ లో ట్యూమర్స్ వల్ల ఏమైనా వస్తుందా, ఇలాంటివన్నీ కూడా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. వీటికి అత్యుత్తమైనటువంటి ట్రీట్మెంట్ విధానాలు టినైటిస్ రీట్రైనింగ్ థెరపీ ఒకటి చేస్తున్నాం అన్నట్టు, తర్వాత కంప్యూటరైజ్డ్ టినైటిస్ రీట్రైనింగ్ ఒకటి, తర్వాత రీసెంట్ అడ్వాన్స్ ఓన్లీ స్పెసిఫిక్ మ్యూజిక్ బేస్డ్ టినైటిస్ థెరపీస్ అండ్ బ్రెయిన్ మాస్కింగ్ థెరపీ టెక్నిక్స్, ఇలాంటి కొన్ని అత్యాధునికమైనటువంటి టెక్నిక్స్ మా వద్ద ఉన్నాయి అన్నట్టు. వీటన్నిటికి కూడా ఏషియన్ ఈఎన్టీలోనే ప్రత్యేకమైనటువంటి థెరపీ విధానాలు ఉన్నాయి. సో కాబట్టి మీరు ఒక్కసారి ఈ విధానానికి మీరు ఒక్కసారి మీ ట్రీట్మెంట్ కి మీ చెవిలో వచ్చేటువంటి రింగింగ్ సెన్సేషన్ కి ఒక్కసారి వచ్చేసి ఈ సమస్యకు అసలు ఏంటి సమస్య, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ విధానం సరిపోతుందో ఒక్కసారి చూసుకున్నట్లయితే మీరు పర్మనెంట్ గా ఈ సమస్య నుండి విముక్తులవచ్చు. సో కాబట్టి ఒకసారి ఏషియన్ ఈఎన్టీ కేర్ ని విజిట్ చేయండి, తరోగా డయాగ్నోస్ చేసుకోండి. అలాగే ట్రీట్మెంట్ విధానాలలో మేము చెప్పినటువంటి విధానాలు పాటు చేసి మీరు ట్రీట్మెంట్ టినైటిస్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.